హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు. ఈ గుంట పొంగనాలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ గుంట పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేస్తే. ఇప్పుడు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి మనం దోశ వేసుకున్నాక మిగిలిన పిండి ఏదైతే ఉందో దానిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. దీన్నే సూజీ కానివ్వండి, బాంబే రవ్వ అని కూడా అంటారు. ఇలా 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ బొంబాయి రవ్వ అనేది పిండిలో బాగా కలిసేలాగా వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కన్సిస్టెన్సీ టైట్గా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ గుంట పొంగనాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్న తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు కర్డ్ని వేసుకోండి. ఇలా కర్డ్ వేసుకోవడం వల్ల ఈ గుంట పొంగనాలకు అనేది చాలా టేస్టీగా వస్తాయి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్న పెరుగైనా కూడా వేసుకొని గుంట పొంగనాలని తయారు చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు తీసుకోండి. ఇలా పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా వీటన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వీటన్నింటినీ ఈ పిండిలో వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టండి. ఇలా 1/2 అవర్ టైం లేకపోతే మీకు ఒక 10 నిమిషాలైనా ఉంచేసుకొని గుంట పొంగనాలు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాలు ట్రే పెట్టుకొని దానిలో ఆయిల్ని ఈ గుంతల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా అన్ని గుంటల్లో ఆయిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో ఈ పిండిని ఇలా గుంటల్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్ని గుంటల్లో ఈ పిండి మొత్తాన్ని వేసుకోండి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని పైనుంచి ఆయిల్ని కొంచెంగా వేసుకుంటూ అన్ని గుంటల్లో వేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకొని ఇలా వీటన్నింటినీ రెండు వైపులా టర్న్ చేసుకొని వీటన్నింటినీ రెండో వైపు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చేస్తే కనుక గుంట పొంగనాలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వీటన్నింటినీ రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపుకి కూడా బాగా ఉడికించుకోండి. ఇలా చేస్తే కనుక చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి గుంట పొంగనాలు. ఈ విధంగా రెడీ అయిన గుంట పొంగనాలని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే గుంట పొంగనాలు రెడీ అయిపోయినట్లే. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.